హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో డోరీ ఫ్లవర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ 4.5 ఇంచులు తీసుకున్నాను, పొడవు వెడల్పు 4.5 ఇంచులు తీసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి, కోన్ షేప్లో ఫోల్డ్ చేసి చివరన స్టిచ్ వేయాలి. క్లాత్ ఓపెన్ అవ్వకుండా ఈ స్టిచ్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మన ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అవి సమానం కట్ చేసుకోవాలండి. ఇది ఈడ 4.5 ఇంచులు పొడవు 4.5 ఇంచులు వెడల్పు తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇందాక మనం అది ఫోల్డ్ చేసి ఆ మూల ఈ మూల ఈ విధంగా ఒక్క దగ్గర ఫోల్డ్ చేయాలి. వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసి ఇది ఓపెన్ అవ్వకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నానో. ఈ విధంగా క్లాత్ పైన పెట్టుకొని ఇందాక మనం స్టిచ్ చేసుకున్న దానిపైన పెట్టి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. దానికి అటాచ్ చేస్తున్నాను. డోరీ మనము స్టిచ్ చేసుకున్న డోరీ ఇలా పెట్టాలండి. ఇలా మిడిల్లో ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. చివరన రబ్ చేయాలి. ఈ విధంగా అంచులు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది అంచులు ఫోల్డ్ చేస్తే, చాలా నీట్గా ఉంటుందండి. చాలా లుక్ వస్తుంది. అసలు సింపుల్ అయినా కూడా చాలా బాగుంటుంది. నేను సేమ్ కలర్స్ వేసినాను, డిఫరెంట్ కలర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.